పొద్దున్నే ఎక్కడికి? మీకు కనిపించడం లేదా నేను పూలు తెంపడానికెళ్తున్నానని? హ, నువ్వు పూలు తెంపడం అంటే చెట్టును తెంపడం తెలియడం లేదు. ఆ కొమ్మలు తెంపితే నీకు ఏమొస్తుందో. ఆ పువ్వులను తెంపి పూజ గదిలో పెట్టి 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 అవి అన్నీ ఎండిపోతాయి. చెప్పాలంటే నీకు పూజ చెయ్యడం కూడా రాదు. చూడండి, అస్సలు బాగోదు. మీరు నాతో ఊరికే గొడవ పడకండి. నాకు అస్సలు నచ్చదు. నాకు చాలా కోపం వస్తుంది. మీరు మీ పని చూసుకోండి. ఈరోజు నేను అన్ని పువ్వులు తెంపుతా. చూస్తాను నన్ను ఎవరాపుతారో. ముందు ఈ కొమ్మని కిందికి తెంపుతా, తర్వాత పూలన్నీ తెంపుతా. అరే, ఎవరు? రాణీనేనా? నాకు ముందే తెలుసు. నువ్వు తప్పనిచ్చి ఎవ్వరు ఈ పని చేస్తారు? పూలు తెంపుతున్నావా లేక పూలతో కుస్తీ ఆడుతున్నావా? మాయా కూడా పూలు తెంపుతుంది. తను నీలాగా కొమ్మలు విరక్కొట్టదు. పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు? మాయా మాయా మాయా. మీకందరికీ మాయా తప్పనిచ్చి ఎవ్వరు దొరకరా ఏంటి? హా, అవును, కనపడరు. నువ్వు పూలు తెప్పిన తర్వాత ఇదంతా మాయానే శుభ్రం చేస్తుంది. అరే అరే, ఏం చేస్తున్నావు? పూలన్నీ ఈరోజే తెంపుతావా? అబ్బా, మాకోసం కూడా కొంచెం ఉంచు. అబ్బా, అంతగా కావాలంటే మాయాకి డబ్బులిచ్చి బజార్లో పువ్వులు కొనుక్కో. చిచి, నీలాంటి దాంతో పొద్దున్నే గొడవ పడుతున్నాను చూడు, నాది తప్పు. పోవే చుంచుమొహమా. ఆహా, నేను చుంచుమొహాన్నా? రేపొద్దున్నే ఈ చెట్టునే విరగ్గొడతా. రాణి, అరే ఓ రాణి, ఈరోజు నదికి నీళ్లు పట్టుకోవడానికి రావా? పోదా. అమ్మాయిలు, ఇటు చూడండి. నాకు కూడా కొన్ని నీళ్లు పట్టిస్తారా? ఎందుకు? మేమెందుకు నీ పని చెయ్యాలి? నువ్వు నీ పని చేసుకోవచ్చుగా. అదేంటంటే, నా వయసు అయిపోయింది, సరిగ్గా నడవలేకపోతున్నా. నీళ్లు ఎలా పట్టుకోగలను? మీరు కొంచెం పట్టివ్వండి. నువ్వేమైనా మమ్మల్ని అడిగి ముసల్దానివయ్యావా? నువ్వు ముసల్దానివైతే అందులో మా తప్పేమంది చెప్పు. రాణి, నువ్వేమంటున్నావు? నువ్వు నోరు మూయ్. ఇంకా విను. నీ పని నువ్వు చూసుకో, లేకపోతే నోరు మూసుకొని కూల్చో. మీరు బాధపడకండమ్మా. అదేంటంటే తను అలాగే మాట్లాడుతుంది, కానీ తన మనసు మంచిదే. నేను మీ నీళ్లు తీసుకొని వస్తా, ఇటివ్వండమ్మా. మాయా, నేను నీకొకసారి వద్దు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఆ ముసల్దానికి నీళ్లు పట్టిస్తున్నావు? ఎందుకో చెప్పు. కోప్పడకు రాణి, ఆవిడ చాలా నీరసంగా ఉంది, అందుకే ఇస్తున్నా పాపం. ఆహా, పాపమా? నువ్వు ఎప్పుడు అందరి ముందు మంచిదాని లెక్క నటిస్తావు. నాకు తెలీదా ఏంటి? ప్రతిసారి మంచిదాన్నని నిరూపించుకుంటుంది. అమ్మా, నీళ్లు ఎక్కడ పెట్టమంటారు? నా ఇంటి లోపల పెడతావా నాన్నా? జనాలతో తీయగా మాట్లాడి పనులన్నీ చేపించుకోవడం నీకు బాగా తెలుసు కదా. లేదు పాపా, అలా ఏమీ లేదు. చూడు, ఈ మూర్ఖురాలు మాయా కంటే ఎక్కువ తెలుసు నాకు జనాల గురించి. ఇదేంటి ఇన్ని మట్టి కుండలు? ఏంటి? జరుపు, నేను చూస్తా. ఓరినాయనో, ఇన్ని కుండలా? అరే, ఇది చూడ్డానికి బంగారంలా ఉంది. కాని అమ్మా, మీ ఇంట్లో ఇన్ని మట్టి కుండలు ఎందుకున్నాయమ్మా? వీటన్నిటి మధ్యలో గుప్తధనముంది. గుప్తధనము. అదే అమ్మమ్మ, మీరు కూడా భలే మాట్లాడతారు. నిజం చెప్పండి, ఇన్ని మట్టి కుండలు ఎక్కడ్నుంచి వచ్చాయి?
ఇంకా అర్థం కాలేదా? అందరితో తీయగా మాట్లాడి మట్టి కుండలు తీసుకుంటుంటుంది. నాకు ఈ కుండలు జమ చేయడం చాలా ఇష్టం. ఇందులోనే నాకు ఆనందం దొరుకుతుంది. ఇంత ఆనందం నాకు అస్సలు చూడబుద్ధి కావటం లేదు. కానీ నేను ఇన్ని కుండలు ఉంచుకుంటాను, కానీ ఎవరికైనా అవసరం పడినప్పుడు ఇస్తాను కూడా. దాంతో నాకు ఇంకా ఆనందం దొరుకుతుంది. ఎవరికైనా సహాయం చెయ్యడంలో చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా హా, నిజంగానా? ఒకవేళ నేను అడిగితే నాకు ఇస్తావా? ఎందుకివ్వను పాపా, ఖచ్చితంగా ఇస్తాను. కానీ నేను మీకు ఏమీ సహాయం చెయ్యలేదు కదూ. అయితే ఏమైంది? నువ్వు నీ పని చేసావ్, నేను నా పని చేస్తాను, సరేనా? అయితే నాకు ఆ బంగారపు కుండ ఇస్తావా చెప్పు. ఖచ్చితంగా ఇస్తాను, కానీ సమయం వచ్చినప్పుడు ఇస్తాను. మీకెలా తెలుసు నాకెప్పుడు అవసరం పడుతుందో? నీ చేతిలో నీళ్లతో నిండిన కుండ ఉంది కదా, మరి ఇంకో కుండ ఎందుకు? అర్థమైంది. నా దగ్గర కుండ ఉంది కాబట్టి నువ్వు నాకివ్వట్లేదు. సరే అమ్మమ్మ, మేము వెళ్తాము. రేపు నేను మళ్ళీ వచ్చి నీళ్లు పట్టి ఇస్తాను. పద రాణి, ఇంక వెళ్దాం. హా, పద పద. ఎలాగైనా సరే ఆ బంగారపు కుండని నేను దక్కించుకోవాలి. కాని ఎలా అబ్బా? ఎలాగా? నాకేమీ అర్థం కావటం లేదే. ఆ దొరికింది. దొరికింది. ఆ మాయ పాపం ఎప్పుడూ మోసపోతుంది. మాయా, ఓ మాయా, నదికి రావా నీళ్లు పట్టుకోవడానికి? అరే, ఈరోజు ఇంత పొద్దున్నా? ఈరోజు ఏమైంది? నువ్వు ఇంత త్వరగా లేచావు? ఇంట్లో నీళ్ళైపోయాయి, అందుకే రావాల్సొచ్చింది. పద. సరే సరే, పొద. ఇప్పుడొస్తుంది అసలైన సంతోషం. ఈరోజు ఏమైంది రాణి? ఎంత తొందరగా నడుస్తున్నావు? ఇంట్లో చాలా పనులు పడున్నాయి. తొందరగా మళ్ళీ ఇంటికి కూడా పోవాలి. పద పద, నువ్వు కూడా తొందరగా నడు. అయ్యా, నా కుండను ఒకసారి పట్టుకోవా? అమ్మా! ఆ! అయ్యో! అయ్యో మాయా, నీకేమీ కాలేదు కదా? హా, అదేంటంటే నా కాళ్ళు జారింది. హా, నీకేమీ కాలేదు కదా? నాకేం కాలేదు, కానీ ఆ 2 కుండలు నీటిలో వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాయి అంటే 2 కుండలు కూడా పట్టుకోవడం నీ చేత కావటం లేదు. హా, ఇప్పుడెలాగా? కోప్పడకు రాణి, నేనేమైనా కావాలని చేశానా? ఏ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? హా, నా వల్ల కుండలు నీటిలో పడిపోయా అంటావా? లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు రాణి. నాకిప్పుడు నా మట్టి కుండను నువ్వు తెచ్చివ్వు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలు రాణి? కావాలంటే నేను నీకు కొత్త మట్టి కుండ తెచ్చిస్తాను. ఏ, నాకిప్పుడే కొత్త కుండ కావాలి. నీకు నేను ముందే చెప్పాగా ఈ రోజు ఇంట్లో చాలా పని ఉందని. అరే అరే, ఏమైంది? ఇంత పొద్దున్నే ఎందుకు గొడవ పడుతున్నారు? హా, ఏమైంది చెప్పు రాణి. ఏం చెప్పాలమ్మమ్మ, ఈ మూర్ఖురాలు మాయ అంతా చెడగొట్టింది. నా కుండను నీటిలో పాడబోసింది. నేనిప్పుడు నీళ్లు లేకుండా ఎలా వెళ్ళాలి? నా మట్టి కుండ కూడా నీటిలో పోయింది కదా రాణి. హా, అత్తి మొహందానా. మీరిద్దరూ కొట్టుకోవడం ఆపి నా ఇంటి లోపలికి రండి అమ్మాయిలు. రండి, మీ ఇద్దరికి నేను మట్టి కుండలు ఇస్తాను, సరేనా? నా దగ్గర చాలా ఉన్నాయి. తీసుకో రాణి, తీసుకో. నీకు ఏది నచ్చితే అదే తీసుకో. అమ్మమ్మ, నాకిది నచ్చింది, నేనిది తీసుకోనా? హా, తీసుకో. మాయా, నీకు ఏ కుండ కావాలి? వద్దమ్మమ్మా, మా ఇంట్లో ఇంకో మట్టి కుండ ఉంది. నేను దాంతో నీళ్లు నింపుకుంటా. కానీ నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నీకు ఏది నచ్చితే అది తీసుకో మాయా.
హా నేను ఎలా అనుకున్నానో అలాగే నాకు దక్కింది. ఇప్పటి నుంచి ఈ బంగారపు కుండ నాదే. ఇదెంత అందంగా ఉందో. అరే ఓ మాయా, నీళ్లు పట్టుకొని ఇంటికి కూడా వెళ్ళాలి పద. వెళ్ళొస్తా అమ్మమ్మ. హాహా ఇప్పుడు ఈ నీళ్లు పారబోసి ఈ బంగారపు కుండనంతా కరిగిచ్చి చాలా నగలు చేపించుకుంటాను. హా ఎంత ఆనందంగా ఉందో నాకు. అయ్యో ఏంటిది? హా హా అయ్యో ఏంటిది? ఇవేమైంది? ఎక్కడి నుంచి పుట్టింది ఇదంతా? కాపాడండి, 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 కాపాడండి. పొండి, ఇక్కడి నుంచి పొండి, కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. కాపాడండి. ఎన్ని పురుగులో, కాపాడండి దేవుడా. అయ్యో ఎవరైనా నన్ను కాపాడండి. నా ముఖం ఇలా అయిపోయిందేంటి? ఆ ముసలి దాన్ని అస్సలు వదలను. నాకిప్పుడు అంతా అర్థమైంది. నేను తనను అస్సలు వదలను. దయ్యప్ ముఖం దానా. ఇప్పుడు ఈ నీళ్లు కుండలో నింపుతాను. అరే ఇదేంటి? ఇదేంటి? ఏం చూస్తున్నాను నేను? అమ్మమ్మ, ఇదంతా మీ కృప కదూ.